ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం 2025 డిసెంబర్ నెల తిరుమల దర్శనం టికెట్లు మరియు రూమ్స్ బుకింగ్ విడుదలకి సంబంధించిన సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చేసిందండి. ఇది భక్తులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల యొక్క సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని సెప్టెంబర్ 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఓపెన్ చేస్తున్నారండి టీటీడీ వారు. ఈ సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అంటే ఏంటంటే తిరుమల ఆలయంలో స్వామివారి యొక్క గర్భగుడిలో స్వామివారికి కొన్ని అరుదైన సేవలు చేస్తారండి. అవేంటంటే సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాదపద్మారాధన సేవలు. ఈ సేవలలో పాల్గొన్న భక్తులకు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ సేవలకు నార్మల్ గా బుకింగ్ అనేది లేదండి. ఈ విధంగా టీటీడీ వారు ఆన్లైన్ లో లక్కీ డిప్ ఓపెన్ చేసినప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 10 గంటలకు లక్కీ డిప్ ని ఓపెన్ చేస్తున్నారండి. ఈ లక్కీ డిప్ లో పేర్లను అప్లై చేసుకున్నట్లయితే సెప్టెంబర్ 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు డిప్ లో ఎవరు సెలెక్ట్ అయ్యారు లేదు అన్న రిజల్ట్స్ అనేవి టీటీడీ వారు విడుదల చేస్తారు. ఒకవేళ ఏదైనా సేవకు సెలెక్ట్ అయినట్లయితే గనక మీరు ఆన్లైన్ లో పేమెంట్ అనేది చేస్తే మీకు సేవా టికెట్లు వస్తాయి. ఈ విధంగా సేవా టికెట్లను తీసుకొని మీరు దర్శనానికి వెళ్తే మొదటి గడప దర్శనం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు టీటీడీ వారి నుంచి కొత్తగా వచ్చిన సమాచారం ఏంటంటే ఇకపై అంగ ప్రదక్షిణం టికెట్లకు బుకింగ్ లేదండి. శ్రీవారి అంగ ప్రదక్షిణం టికెట్లను కూడా ఈ లక్కీ డిప్ లోనే విడుదల చేస్తారు. అంగ ప్రదక్షిణం వెళ్ళాలనుకునే భక్తులు కూడా ప్రతి నెల లక్కీ డిప్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. మీరు సెలెక్ట్ అయినట్టయితే అంగ ప్రదక్షిణంకి కూడా వెళ్ళొచ్చు. ఇకపై సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అప్లై చేసే భక్తులకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవతో పాటు అంగ ప్రదక్షిణం కూడా డిప్ లో అందుబాటులో ఉంటుంది. అంగ ప్రదక్షిణానికి కూడా మీరు లక్కీ డిప్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ని ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ని రేపటి వీడియోలో నేను అప్లై చేసి చూపిస్తానండి. అలాగే 2025 డిసెంబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా దర్శనం టికెట్లను సెప్టెంబర్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవల యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలు. ఈ సేవని ఒక ఐడితో ఇద్దరికి బుక్ చేసుకోవచ్చండి. ఈ ఆర్జిత సేవ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ముందుగా మీరు బుక్ చేసుకున్న సేవని తిరుమల ఆలయంలో కూర్చొని చూడాలండి. సేవ అంతా అయిన తర్వాత అక్కడి నుంచే మిమ్మల్ని దర్శనానికి కూడా పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఆర్జిత సేవ టికెట్లతో మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే 2025 డిసెంబర్ నెలకి సంబంధించిన విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కూడా సెప్టెంబర్ 22వ తేదీనే మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో విడుదల చేస్తున్నారండి. విర్చువల్ సేవా టికెట్స్ అంటే ఇందాక చెప్పిన ఆర్జిత సేవలే అండి. అయితే విర్చువల్ సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు ఆన్లైన్ లో సేవని చూడటానికి ఒక తేదీని, దర్శనానికి వెళ్ళటానికి ఇంకొక తేదీని, ఈ విధంగా 2 రకాలైన తేదీలను బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడే మిమ్మల్ని దర్శనానికి పంపిస్తారు. ఈ విర్చువల్ సేవా దర్శనం టికెట్ల యొక్క ధర కూడా ఒకరికి 500 రూపాయలు. ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ విర్చువల్ సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్ నుంచి దర్శనం అనేది ఉంటుంది. అలాగే 2025 డిసెంబర్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను సెప్టెంబర్ 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. 65 లేదా 65 ఏళ్లు పైబడిన వయస్సు ఉన్నవారు, అది కూడా భార్యాభర్తలు మాత్రమే సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. అంటే మామూలుగా ఒకరికి బుక్ అవుతాయి. మీకు తోడుగా ఎవరైనా కావాలనుకుంటే భార్య లేదా భర్త మాత్రమే బుకింగ్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు దర్శనానికి వెళ్లే సమయంలో దర్శనం టికెట్ తో పాటు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ని కూడా ఖచ్చితంగా మీతో పాటు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది లేదు. అలాగే
2025 డిసెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను వాటికి సంబంధించిన అకామిడేషన్ కోటాను సెప్టెంబర్ 23వ తేదీనే ఉదయం 11 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు తిరుమల ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనం ఉంటుందండి. అంటే స్వామివారిని మొదటి గడప నుంచి అతి దగ్గర నుంచి దర్శనం అనేది చేసుకోవచ్చు. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లతో పాటే వాటికి సంబంధించిన అకామిడేషన్ కోటాను కూడా విడుదల చేస్తారు. భక్తులు టికెట్లు మరియు రూమ్స్ ఒకటేసారి బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే 2025 డిసెంబర్ నెలకి సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను సెప్టెంబర్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారండి. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు. ఒక ఐడితో 6 మందికి ఒకటేసారి దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చండి. అందుకే వీటిని 300 రూపాయల దర్శనం అని కూడా అంటారు. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మీరు సంవత్సరంలో ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా సరే దర్శనం అనేది 3 నుంచి 5 గంటల్లోపు పూర్తయిపోతుంది. అలాగే 2025 అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం యొక్క దర్శనం టికెట్లను కూడా సెప్టెంబర్ 24వ తేదీనే ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో విడుదల చేస్తున్నారండి. పద్మావతి అమ్మవారి ఆలయం యొక్క దర్శనం టికెట్ల ధర అనేది ఒకరికి 200 రూపాయలు. ఒక ఐడితో 6 మందికి దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే 2025 డిసెంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాని కూడా సెప్టెంబర్ 24వ తేదీనే మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో విడుదల చేస్తున్నారండి. టీటీడీ వారు పెట్టిన రూల్స్ ప్రకారము మీకు ఆన్లైన్ లో ఏవైనా దర్శనం టికెట్లను బుక్ అయి ఉంటేనే ఆన్లైన్ లో రూమ్స్ కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందండి. లేదా ఆన్లైన్ రూమ్స్ అనేవి బుక్ అవ్వవు. మీరు తిరుమల కొండపైన డైరెక్ట్ గా సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి రూమ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2025 అక్టోబర్ నెలకి సంబంధించిన టీటీడీ లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ కోటాను సెప్టెంబర్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. లోకల్ టెంపుల్ సేవ అంటే మనకి తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయమే కాకుండా తిరుపతిలో కూడా పద్మావతి అమ్మవారి ఆలయము, గోవిందరాజస్వామి గుడి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము, ఇలా ఎన్నో ఉప ఆలయాలు అనేవి ఉన్నాయండి. వీటిల్లో కూడా సుప్రభాతము, తిరుప్పావడ, అర్చన వంటి సేవలు చేస్తారు. ఈ సేవలలో పాల్గొనాలనుకునే భక్తులు ఈ లోకల్ టెంపుల్ సేవా కోటాని బుక్ చేసుకోవాలి ఉంటుంది. అలాగే 2025 అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లను సెప్టెంబర్ 25వ తేదీనే ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవారి దివ్యానుగ్రహ హోమం టికెట్ల యొక్క ధర అనేది ఇద్దరికి కలిపి 1600 రూపాయలు. ఒక ఐడితో ఇద్దరికి టికెట్లు బుక్ అవుతాయండి. సింగిల్ గా ఒక పర్సన్ కి బుక్ అవ్వదు, ఇద్దరిద్దరుగా బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హోమం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుపతిలోని అలిపిరి మెట్ల వద్ద ప్రతిరోజు దివ్యానుగ్రహ హోమం జరుగుతుందండి. ఓ హోమంలో కూర్చొని హోమాన్నంతా చూసిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం మీకు తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్ నుంచి దర్శనానికి కూడా పంపిస్తారు. ఈ విధంగా ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లతో మీరు స్వామివారి దర్శనం అనేది చేసుకోవచ్చు. ఈ టికెట్లన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ మరియు యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మరియు రూమ్స్ ని బుకింగ్ అనేది చేసుకోగలరు. ఇవండి డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లు మరియు రూమ్స్ బుకింగ్ కోటా విడుదల యొక్క పూర్తి వివరాలు. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇందులో ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.